దేవుడు అనేవాడు ఒక్కడే. మరి దెయ్యాలు చాలాను. అది దేవుడు అనేవాడిని మన దేవుడి గురించి చెప్పి దెయ్యాల గురించి చెప్పడం ఏంటి అనుకుంటున్నారు. తర్వాత మనుషులే. మనము ఎక్కడైనా చాలామందికి సెంటిమెంట్లలో బాధపడేవారు, నిద్ర లేక ఎన్నో రకాలుగా ఉన్న వ్యక్తులు చాలామందిని మనం చూస్తున్నాం. దెయ్యాల గురించి, చేటకాల గురించి, కైట్ల గురించి, ఆటల గురించి అని ఆ దేవుడిని ప్రార్థిస్తారు. దేవా నువ్వే అని. ఏది కళ్ళు వచ్చినా, ఏ భయంకరమైనా ఏదో ఒక దేవుడు, అది దేవుడు, ఇది దేవుడు అని ఏవో రకరకాల మనము అట్లా ధ్యానించుతాం. అది ఇక్కడ ఏంటంటే దేవుడు ఒక్కడే. ఆ దెయ్యం ఒక్కడే అంటే దెయ్యాలు ఎన్నో ఉన్నాయి, దేవుడు మాత్రం ఒక్కడే. అయితే ఇక్కడ దేవుడికి దెయ్యానికి ఏంటి? మనుషులు. ఇవి అసలు విషయం ఏంటి? అసలు దేవుడిని మనం ఎందుకు నమ్మాలి? డబ్బు కోసమా? ధనం కోసమా? అసలు మనశ్శాంతి గురండే? ముఖ్యమైన దేని గురండి? నేను అందరూ దేని గురించి అనుకుంటున్నారు? దీని గురించి చెప్పండి, ఆలోచించండి. దేని గురించి అంటే కేవలంగా ఆత్మ రక్షణ గురించి. అది యేసు ప్రభు చెప్పాడు. యేసు అనగా రక్షకుడు. దేనికంటే శరీరాన్ని రక్షించడానికి, ఇవన్నిటికి కాదు. ఆల్రెడీగా ఈ శరీరాన్ని రక్షించుకోవడానికి ఈ భూమి మీద ఎన్నో మెడిసిన్స్, వనమూలికలు, ఇలాగ ఎన్నెన్నో ఆహార పదార్థాలు ఇవన్నీ ఆల్రెడీ ఇచ్చాడు. దేనికైనా అన్ని మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి కనుక వాడుకోవచ్చు. దానివల్ల డబ్బులు తగ్గించు. దీనికి దేవుడు అవసరం లేదు. డబ్బు ఉంటే ఈ రోజుల్లో అసలు దేవుడా అనేవాళ్ళు చాలామంది. దేవుడు ఎవరికి అవసరం ఏంటి నన్ను అడిగితే దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు అందరికీ అవసరం. ఆరోగ్యం కోసం, తిండి కోసం, వాటి కోసం కాదు. దేవుడు అవన్నీ ఇచ్చాడు. దేనికోసం? ఇక్కడ ఒక విషయం చెప్తాను. మళ్ళీ ఆదికాండంలోకి వెళ్తాం. బైబిల్లోన ఆదికాండంలో భూమి నిరాకారంగా ఉండును, శూన్యంగా ఉండును, అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచున్నది. ఫస్ట్ ఏమున్నది అంటే దేవుని ఆత్మ అల్లాడుచున్నది. భూమి నిరాకారంగా ఉండంటే ఏమి లేకున్నా, శూన్యంగా అంటే ఏమి లేదు, జీరో. అగాధ జలముల పైన, జలము ఉంది, నీరంట, దాని మీదని దేవుని ఆత్మ అల్లాడుచున్నది. నీటి మీదని మన తెప్పలు, మన ఇవి ఉంటాయి కదా, కెరటాలు వస్తాయి సముద్రంలో, అలా చూస్తే కనబడతాయి కెరటాలు మీదనే ఉంటాయి. అలాగను సముద్రం మీదంతా చూసినాను. అలాగా దేవుని ఆత్మ ఇంకా తెల్ల హిమం వల్లే అల్లాడుచున్నది. మొదట నీటి మీద అంటే భూమి మీద ఏమి లేదు, శూన్యం అన్నాడు. అసలు నీరు, దాని మీదనే దేవుని ఆత్మ అల్లాడుచున్నది. రెండు ఒకటే దేవుడి ఆత్మ మీదన ఉన్నది, తర్వాత నీరు ఇవన్నీ ఏం లేదు. దీన్ని బట్టి చూస్తే ఏమవుద్ది? దేవుడే మొదట ఉన్నాడు. అయితే దేవుడు మంచిదని తలంచి అన్నీ చూసి ఈ మానవుల్ని సృష్టించాడు భూమి మీద. దానికి దూతలు అన్నీ సృష్టించినప్పుడు, ఆ భూమి మీద మానవుడిని తయారు చేసినప్పుడు, మానవుడు లెఫ్ట్ ఎముక మీద కోసి నారి అనబడదని ఆడవాళ్ళని తయారు చేసి, మగవాడు మొదట తోడుండాలని ఆడవాళ్ళు తయారు చేసి వదిలాడు. నాసికాంధ్రంలో జీవాయువు ఓదగా నరుడు జీవాత్మయును అన్నాడంటే జీవ ఆత్మ, జీవం ఆత్మ. ఇవి జంతువులకి దేనికి జీవాత్మ లేదు, ఓన్లీ జీవమే. మరి మానవుడికి జీవాత్మ. మరి ఈ జీవాత్మ అనేది పరమాత్మ. అది దేవుడు జీవాత్మ ఊదిన తర్వాత వీళ్ళెళ్ళి అడవ ప్రాంతాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత సాతాను పైలోకం దేవుని దగ్గర శిష్యుడిగా ఉన్నది. దేవుడి కన్నా పైకి వెళ్ళిపోతాం, అంతకన్నా ఉండాలని అక్కడే రాజకీయం మొదలయ్యింది. దేవుడు దాన్ని తోసేశాడు. అది ఎక్కడికి వచ్చింది? మానవులు ఎక్కడైతే హ్యాపీగా దేవుని మాట వింటున్నారో వాళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళలోన ప్రళయం పెట్టింది. ఈ పళ్ళు తినండి అని అబద్ధం పలికించింది. వాళ్ళు చాలా మంచిదని భార్య తిన్నది, భర్తకి ఇచ్చింది. భర్త తిన్నాడు. ఇద్దరు దేవుడు వచ్చేసరికి దిగంబరులు అయ్యారు. ఎందుకంటే వీళ్ళు ఉన్న పరిశుద్ధత పోయింది, వీళ్ళు ఉన్న ఆత్మ స్థితి పోయింది, దేవుడు ఇచ్చిన జీవాత్మ అవన్నీ పోయాయి. మామూలుగా దిగంబరులుగా ఉన్న ఆత్మీయంగా. అప్పుడు మంచి చెడ్డలు సిగ్గులని వచ్చాయి. బట్టలు ఉండాలి, మనకు అది పోయింది, ఇది పోయింది, ఆశతో ఉండాలి, అంతస్తు ఉండాలి, ఆశ అహంకారం అన్నీ మనుషులకు వచ్చేసాయి. దేవుడు అందుకే శపించాడు. ఆడవాళ్ళకి ఏం చెప్పించాడంటే, నువ్వు బ్రతికినంత దినాలను నువ్వు పిల్లలకి అనేటప్పుడు పాముల భూమి మీద కడుపుతో పాకుచు నువ్వు బ్రతుకుదు అనేసాడు. ఆడవాళ్ళకి చెప్పించాడు. మరి మగవానికి నీవు బ్రతికిన చెమట ఊరుస్తూ బతుకుదు అన్నారు. అందుకే ఎంత పండించినా కయ్యోను మర్డర్ చేసేటప్పుడు చంపాడు. వీళ్ళందరూ భూమి మీద
దేవుడు శాపానికి లోబడిపోయారు కాబట్టి ఎందుకు చెమట ఊరిస్తే కానీ మగవాడికి ఈ రోజు కూడాను దేవుడు అప్పుడు కోపం వచ్చి ఆ మాట అనేప్పుడు వీళ్ళు చేసిన పొరపాటు కాబట్టి తప్పు చేయకుని ఎవరు కూడా అంటారుగా. చెమట ఊరిస్తే కానీ మనకు తినలేదు మగోడు, ఎప్పుడు కష్టపడ్డాం మగోడు. ఏ మగోడిని ఆలోచించాలి, కష్టపడ్డమే. ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉండడం, పిల్లలుగా ఆడడం ఉండడం అంటాను. ఇది అసలు విషయం. అయితే ఆత్మ మందే పోయింది. కొన్ని గ్రంథాల్లో ఉంటుంది ఆత్మ, ఆత్మానామో ఆత్మహే అని. అంటే ఆత్మ పేరు ఆత్మే, అదే పరమాత్మ. అది ఇక్కడ ఇన్ని పేర్లు గీర్లు ఏం లేవు. అదే ఆత్మ అబ్రహం గారికి ఇద్దరు భార్యలు అయితే హాగర్ అనే ఒరిజినల్ ఆత్మనికి అక్కడ సౌదీ అరేబియా ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత అబ్రహం గారికి ఇద్దరు భార్యలు అయితే ఒక భార్య అటు వెళ్ళి నిజమైన దేవుడిని ఆరాధించి ఉన్నది. ఆమె పరిశుద్ధాత్మ సౌదీ అరేబియా అక్కడికి వెళ్తారు కదా, మక్కా మదీనా దగ్గరికి వెళ్ళి అక్కడ నీరు 24 hours ఒక జంజం బావి అని ఉంటుంది. ఆ వాటర్ పరిశుద్ధమైనది. దానికోసం ముస్లిమ్స్ వారు తప్పనిసరిగా వెళ్ళి ఆ వాటర్ నీళ్ళు చల్లుకోవాలి. వేసుకుంటే మనలో ఉన్న పాప క్షమాపణ నిన్ను పోతాయి. పాపం లేదనుకుంటున్నారా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుని ఒక అనుగ్రహాన్ని పొందలేకపోతున్నారు అని యోహాను సువార్తలో ఉంది. పాపం ఎలా చేస్తే నేను ఎవరిని చంపాను అనుకుంటున్నారా? కాదు. అలాగా ఒక యాప చెట్టు ఉందనుకోండి, యాప చెట్టుకు ఇంకొక మొక్క పుట్టింది అనుకోండి పక్కనే, మళ్ళీ యాప మొక్కలు, అందులో ఉన్న సేదు ఈ పిల్ల మొక్కలో కూడా ఉంటుంది. అలాగే మన తాతలు పితరులు చేసింది మనలో కూడా ఉంటుంది. అందుకే రక్తప్రాక్షం తద్దత్తనామం పరమాత్మనే హే అని ఉంటుంది. దేవుడు వచ్చి రక్తం సిందించాడు. ఆ రక్తం పరిశుద్ధ రక్తం, ఆయన పాపం లేనిది. అందులో పాపం లేనిదంటే మనం కడగబడాలి. ఇది అసలు విషయం. పాపం ఎందుకు చేసి ఎవరు చేశారంటే అవ్వ వచ్చి పండు తినమితి తిన్నాడు కదా, చెట్టు చాటుకు దాగుడిపోయారు కదా, ఆత్మీయ వస్త్రాలు పోయే కదా, పరలోకంలో పరిశుద్ధతే కదా. అక్కడికి వెళ్ళాలనుకుంటే ఆత్మీయ శరీరం ఆత్మీయ వస్త్రాలు ధరించుకుంటూ పరిశుద్ధంగా మారాలి. ఎందుకంటే అక్కడ బురదలేదు పరిశుద్ధత అంతాను ఈ భూమి మీద ఇవన్నీ. అయితే అదే ఆత్మను యేసు ప్రభు భూమి మీద పుట్టి అదే ఆత్మ, దేవుని ఆత్మ భూమి మీద మొదట్లో ఏముంది, ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు 2000 తర్వాత అయ్యింది. అంతకుముందు లక్షల వేలు సంవత్సరాలు అయింది కదా. ఆదం 930 సంవత్సరాలు బతికాడు. అబ్రహం గారు 170. మరి అంతమంది అప్పటి నుంచి వచ్చిందంత సువార్త అంతా దేవుడు ఎవరో మరిసిపోయారు. ఎటు పెడతారు మొక్కేస్తారు. మొక్కుతారు మంచిదే, ఏది పెడితే అది ఏదైనా దేవుడు అంటారు. ఎన్ని దేవుడు ఒకటే అంటారు. అన్ని దేవుళ్ళు ఒకటే, ఏదైనా ఒకటే. అంటే ఈ బైబిల్ ఎందుకు, ఖురాన్ ఎందుకు? ప్రపంచంలో ఎక్కువ శాతం నమ్మింది ఖురానే. 260 దేశాలు ఈ ప్రభువుని నమ్ముతారు, క్రిస్టియనే. 60 దేశాలు బైబిల్ నమ్ముతారు, ఖురాన్ నమ్ముతారు. బైబిల్ 160. 249 దేశాలకు అన్ని దేశాలు అవి ఎక్కడెక్కడో వీళ్ళు చిల్లరమల్లర ఉంటారు. అందుకే యేసుప్రభు దేవుడు, లేదంటే అలా దేవుడు. నా తండ్రి ఇంటనా అనేక నివాసం లేని ఏళ్ళు తెస్తాను అంటాడు ప్రభు. నీ తండ్రిని చూపించమంటే నాలో ఉన్న పరిశుద్ధత అని చూస్తే తండ్రిని చూసినట్టు కాదా? తండ్రిలో ఉన్న పరిశుద్ధత నాలో లేదా? నాలో పాపం ఉందని ఏమైనా స్థాపించగలడా అన్నాడు. అది ఎవరికి? ఒక్క పరిశుద్ధత ఉన్నది ఎవరికంటే అల్లాకి. మరి యెహోవా ఎవరు? ఇంక ఇవన్నీ ఎలాగొచ్చే డబ్బింగ్ సినిమాల్లాగా. మొదట అదే యెహోవా. ఇశ్రాయేలు వచ్చి సముద్రం దాటిన తర్వాత 10 ఆజ్ఞలు మోసేగారు వెళ్ళారుగా, మోసా ఉంటుంది ఖురాన్లో కూడాను. వెళ్ళేటప్పుడు ఆయన తెచ్చేటప్పుడు వీళ్ళు వెంటనే దూడపోయి చేసి జడ్జనకి ఇశ్రాయేలు తయారు చేసిన యెహోవా అని. ఆ ఇశ్రాయేల్ జనాన్ని విడిపోయిన యాకోబు పేరు ఇశ్రాయేలు పెట్టాడు. ఒక స్తంభం పెట్టి మూల స్తంభం వేసేటప్పుడు యాకోబు గురండి అక్కడ ఇశ్రాయేలు నువ్వు అని బిరుదు ఇచ్చాడు. ఇశ్రాయేల్ విడిపించడానికి వాళ్ళకి ఒక పెద్ద అన్నింటికి మెయిన్ నువ్వే అని. అదే ఇశ్రాయేలు. ఆ యాకోబు 12 గోత్రాలు కూడా ఇశ్రాయేల్ కింద. వాళ్ళు అక్కడి నుంచి ఈ బానిసరకం పడిన వాళ్ళు విడిపించుకొచ్చి ఎర్ర సముద్రం దాటిన తర్వాత మన్నా కురిపిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, మోసే గారు ప్రార్థనకి వెళ్ళినప్పుడు అక్కడ చేంజింగ్ అయ్యింది. అసలేని దేవుడిని తీసి యెహోవా అని పేరు పెట్టి అక్కడ డూప్లికేట్ మోసే గారు 10 ఆజ్ఞలు తెచ్చేసరికి అనిపోయాయి. ఇందులోనో దేవుని ఒక పరిశుద్ధాత్మ దేవుడు కోరండి ఒక పేరు పెట్టి ఇది యెహోవా అని పేరు పెట్టారు. అల్లా అనేది ఒరిజినాలిటీ, అది ఇప్పుడు మారడానికి లేదు. అందుకే వాళ్ళ ప్రవక్తలు ఎవరిని యేసు అందరూ వచ్చినప్పుడు కూడా ఎవరైనా నమ్మట్లేదు. వాళ్ళు అల్లాయే దేవుడని మొదటి నుంచి ఉండిపోయారు. అదే రైట్. అయితే యేసుప్రభు కూడా నేను నా తండ్రి చెప్పిందే నేను బోధ చెప్తున్నాను అనుకుంది. అటు ఇటు 2 విధాలు చెప్పాడు. నా తండ్రి పంపితే నేను వచ్చాను, ఇది నేను చేస్తాను, నేను కాదు నా తండ్రి నా ఎందుకు చేస్తాను. ముస్లిమ్స్ కూడా అదే అంటారు. నేను కేవలంగా వాళ్ళ గ్రంథంలో ఉంటుంది యేసు ప్రభుని భూమి మీద పంపించిన దేవుడును కేవలం ఒక గరిడి లాంటిదే అని అంటాడు అన్ని యేసు ప్రభు చేసిన. ఎందుకంటే తండ్రి మొదట ఉన్నాడు కాబట్టి దేవుడే తండ్రి అనగా.
ప్రజలకు తెలియదు కాబట్టి ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు శరీరం ధరించుకొని యేసుప్రభు వచ్చినాడు. అసలు యేసుప్రభు ఎవరు? ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఎవరు? యేసుప్రభు బాప్టిజం తీసుకొని క్రిస్టియన్స్ బాప్టిజం ఎవరు తీసుకున్నా? సున్నతి కూడా తీసుకుని ఎనిమిది రోజున ఆయన సున్నతి ఇచ్చారు. అక్కడ ముస్లిమ్స్ సున్నతి తీసుకుంటారు. ప్లస్ ఇటు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇటు క్రిస్టియన్ మనందరం నమ్మినారు, మనం ఈ సున్నతి మనం చేయించుకోలేదు. యేసుప్రభు బాప్టిజం తీసుకుని 8వ సంవత్సరం సున్నతి చేయించారు. అక్కడ యేసుప్రభు నమ్మిన వాళ్ళ క్రిస్టియన్ అంతే. మరి యేసుప్రభు నమ్మకముందు, అంతకుముందు యేసుప్రభు పుట్టకముందు దేవుడే కదా, అల్లాయే కదా, ఇంకేం లేదా అక్కడ. హాగరు అవన్నీ అల్లాన్ని కరెక్ట్గా దేవుడు ఇదే అని నిలబెట్టింది హాగరు. అందుకే ఆవిడని ఎలియా ఇస్తారు. ఇవి మా తల్లి కాదు, అబ్రం కూతురు కాదు, ఇవన్నీ. అందుకే ఎవరికి జెరూసలేంలో గొడవలు అవుతాయి ఎక్కువగాను ముస్లిమ్స్ కొన్ని క్రైస్తవులకి, అన్యులకి సంబంధం కాదు. అది అంతా ఇది నా దేవుడు కరెక్ట్ అని ఒకడు పడగొట్టేస్తాను, ఇది నా దేవుడు నా అని. ఇది సొలొమోను మహారాజు దేవాలయం కట్టింది ఎవరో ఒక హుస్సేన్ అనేవాడు పడగొట్టేశాడు. ఇప్పుడు గాజు ఆ 2 దేశాలకి తగ్గటాగా అన్నదమ్ములే పుడుసుకు చేస్తున్నారు. ఒకే ఆత్మ పొందిన వాళ్ళే మీ అందరని దేవుడు చెప్తున్నారు. ఒకే ఆత్మ పొంది బాయ్ అన్నోలే ఒకరు పొడుసుకు చేస్తున్నారు. ఇది నా దేవుడు రేటు, ఆ యేసుప్రభు కాదు, అల్లా కాదు, యేసుప్రభు దేవుడు, యేసుప్రభు కూడా దేవుడు కాదు, అల్లా దేవుడు, అది దేవుడు, ఇవన్నీ. కానీ తండ్రి యేసుప్రభు చెప్పిన మాట ఏమైనా అర్థమవుతుందే? నా తండ్రి యెహోవా అని అన్నాడు యేసుప్రభు ఎక్కడైనా? నేను లైఫ్లో గుండె గీసుకొస్తాను, నా తండ్రి యెహోవాని యేసుప్రభు అంటే యేసుప్రభు ఎక్కడ అనలేదు. మామూలు చెప్పి నా తండ్రి పంపితే నేను వచ్చాను, నా యందు నేనేమి చేయలేదు, తండ్రి చేయించి నన్ను చేయిస్తాడు. తండ్రి యందు నా యందు నేను ఏకమై అన్నాను, తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మలకు బాప్తిసం ఇవ్వండి అని చెప్పాడు. తండ్రి అంటే ఏంటి? మొదట ఉంది దేవుడు, కుమారుడు యేసుప్రభు. బాప్తిసం ఎప్పుడు ఎల్లప్పుడు భూమి మీద ఉంది పరిశుద్ధాత్మే కదా. అది కలిపి రావాలి. మన భూమి కొన్నామంటే ఎవరిదయ్యా నీకు లోన్ అడిగితే ఇవ్వరు, లింక్ డాక్యుమెంట్. మరి నువ్వు ఎవరి దగ్గర కొన్నావు? మీ నాన్న ఎవరి దగ్గర కొన్నాడు? మీ తాత ఎవరి దగ్గర కొన్నాడు? లింక్ డాక్యుమెంట్ ఉండాలి, అప్పుడు లోన్కి ఎలిజిబిలిటీ. భూమి ఎవడో ఒక సంతకం పెట్టి ఇచ్చి చల్లదు. ఎవరి దగ్గర కొన్నావు? పక్కోడు ఇచ్చాడు, ఆ పక్కోడు ఎవరు ఇచ్చారు? ఎవరు ఎలా అవ్వదు. నువ్వు ఎవరి దగ్గర కొన్నావు? అప్పారావు ఎవరి దగ్గర కొన్నా? వాళ్ళ నాన్న సుబ్బారావు, అలాగే పెద్ద సుబ్బారావు అని వాళ్ళ ఇంటి పేర్లన్నీ సైన్ చేసి 3 తరాలకు వచ్చేటప్పుడే లోన్ ఇస్తారు. లింక్ డాక్యుమెంట్ అంటారు దాన్ని. తాతలది మనవడికి హక్కు, తండ్రిది అతను స్వదాస్తి అమ్ముకుపోవచ్చు. బైబిల్లో ఉంది, లీగల్ ఉంది. చాలా జాగ్రత్త, టైం అయిపోతుంది. బైబిల్లో లీగల్ ఉంది, ఎందుకంటే దేశాంతరం ఒక ఆయన వెళ్ళిపోయాడు, ద్రాక్ష తోట నాటించడానికి ఇచ్చాడు. ఈ లోపు అది ఆకుబొడి చేశాడు. కుమారుడిని పని వాళ్ళు పంపించాడు. ముందు అలా చంపిస్తారు వాళ్ళు. కుమారుడిని పంపించి కుమారుని కూడా చంపిస్తారు. అప్పుడు యజమానుడు వచ్చి అందరిని అరెస్ట్ చేశాడు. ఈ భూములు అంతే, ఎవరి పేరుని మొదటి తాతలతో ఉంది వాళ్ళకి హక్కు ఉంటుంది. ఈ కొడుక్కి వాళ్ళకి వీళ్ళకి ఉండదు. మన సొంతం కొనుక్కుని స్వదాస్తి అయితే మనం అమ్ముకోవడం ఉంటుంది. తాతలది మనవడికి పక్కా హక్కు, తండ్రికి కూడా లేదు. అలాగే తండ్రి ఆ పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభువు నమ్మి మన కుమారులుగా ఉన్నాం కాబట్టి ఎవరు ఎందరైతే నమ్మారో వాళ్ళు కుమారులు అన్నాడు కదా, మనకు హక్కే ఉంది. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని షేర్ చేయండి. చాలా డీప్గా ఉన్నది, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఏది పడితే దేవుడు 100,000 కోట్లు వద్దు. సాతాను అయితే ఎన్నో సాతాన్లు ఉన్నాయి, ఎందుకంటే దేవుని తెలియక. దేవుడు ఒకడే. మనం పరిశుద్ధాత్మ పొంది దేవుళ్ళని ధ్యానించుకుని ధ్యానించి నడిస్తే మన జీవితం దేవుళ్ళలోకి వెళ్తాం, పరలోకం వెళ్తాం. పరిశుద్ధత కూడా ఉండాలి, లేకపోతే నరకానికి తప్పనిసరిగా. మరి అదే దేవుడు ఒక్కడే.